ముద్ర అయితే ఆయన మీద ఉందని నేను భావిస్తున్నాను సార్. సో ఇంక దీనికి ఎపిసోడ్కి ఇంక ఎండ్ లేదా, ఏదో ఇష్యూ అవుతానే ఉంటుందా? చెప్పండి సార్, జనసేన వాళ్ళకి చెప్పి ఆ కమిటీ రిపోర్ట్ బయటికి తగలబెట్టమనండి. ఆ అమ్మాయి తప్పో అతనిది తప్పో ఏదో ఒకటి తేల్చమనండి. ఆ అమ్మాయి తప్పైతే అమ్మాయి లోపలేయమండి, అతను తప్పైతే అతను సస్పెండ్ చేయమనండి. ఏదో ఒకటి తేల్చకపోతే అందరూ మాట్లాడతారు ఏం జరుగుతుందని. సో అది చేసుకోవాల్సినటువంటి అంశం సార్. కాబట్టి వాళ్ళు జనసేన వాళ్ళు కానీ కూటమి వాళ్ళు కానీ కళ్యాణ్ గారి దృష్టిలో పెడితే అది తొందరగా క్లియర్ చేయాలి. ఎందుకంటే ఆడబిడ్డ అంశం. ఈ రోజు ఆ అమ్మాయి ఏదో మాట్లాడేసిందని అమ్మాయిని కొట్టడానికి వచ్చింటే ఆదిశెట్టి నాగేంద్ర గారు మరి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ కూడా తిడుతుంది, బండ బుద్ధులు తిడుతుంది. నాకేం న్యాయం చేసినాడు, నన్ను ఎలక్షన్ కి వాడుకున్నాడు, ఎస్టీ ఓట్ల కోసం నన్ను వాడుకున్నాడు, నా కోసం కర్నూలు కవత్తు చేసినాడు అన్నాడు. ఈ రోజు ముఖ్యమంత్రి ప్రధాన ముఖ్యమంత్రిలో ఉప ముఖ్యమంత్రులు అవగానే సంతకం ఫస్ట్ నాది పెడతానన్నాడు, ఏం పెట్టాడు అంటూ ఆవిడ కూడా నిలదీస్తుంది. ఆవిడ దగ్గర కూడా కర్ర తీసుకుని వెళ్ళిపోదామా? కళ్యాణ్ గారిని తిట్టిన వాళ్ళందరినీ కర్ర తీసుకుని వెళ్ళిపోదాం అంటే క్యూ లైన్లు కడతారు. నా అభిమానులని ఇబ్బంది పెట్టాలనుకుంటావా? నీ జీవితం సరిపోదు అంటాడు చూడండి. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వాళ్ళని కొట్టాలనుకుంటారా? కర్రలు సరిపో. మనకు అవసరమా? మన తప్పేంటో మనం తెలుసుకోగలిగితే సరిదిద్దుకుందాం, కామ్గా ఉందాం. రెట్టించి మాట్లాడితే ఇంకా శత్రువులు పెంచుకున్నట్టు అవుతుంది, మనలో మనకే వైఖరి వచ్చేసిద్దని నా భావన సార్. సో తాతంశెట్టి నాగేంద్ర గారు ఏదైతే అచ్చు చాపడి చేసిన తప్పుకి కొంచెం పార్టీకి ఇబ్బంది అయినప్పటికీ ఆయన ఆ తప్పు చేయలేదు. ఆ తప్పు చేసిన అరోస్ ఎదురు రూపారెడ్డి రెడ్డి గారు ఇద్దరు బాగానే ఉన్నారు. సో ఈ తాతంశెట్టి నాగేంద్ర గారి మీద కొంచెం గట్టిగా మాట్లాడి మీరు అమ్మాయి విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి, ఆ అమ్మాయిని కర్రతో కొట్టడం ఏంటి, ఆ అమ్మాయి విషయంలో మీరు ఎందుకు వెళ్తారు అన్నట్టు ఎమ్మెల్యే మాట్లాడుకుంటాడు, ఎమ్మెల్యేని నడిపించే అనుసంధానకర్త మాట్లాడుకుంటారు అని చెప్పాల్సి వస్తుందండి. సో అది ఒక మాత్రం ఇంటిమేట్ చేయండి. ఎందుకంటే ఆయన స్వతహాగా మంచి వ్యక్తి, ఈ విషయంలో అచ్చు చాపడ్డాడు. ఏదో అందరినీ కాపాడేది ఈయనలాగా అక్కడ గొడవ జరుగుతుంటే పోలీసు వాళ్ళు అసలు ఈ చేతిలో కర్రలు ఎందుకు వచ్చినాయి సార్? మొన్న ఈ మధ్య ఎవరో చెప్పిన ఫ్లెక్సీ కాడ కర్రలు పట్టుకొని ఒక పార్టీ వాళ్ళు నుంచున్నారని వాళ్ళని చూసి వీళ్ళు రెచ్చిపోతున్నారు. అది వాళ్ళు కర్రలు పట్టుకున్నారుగా, మేము పట్టుకుంటే తప్పేంటి? నాగేంద్ర గారు చెప్తున్నారు పోలీసు వాళ్ళ చేతుల్లోంచి రాక్కోలేదండి, ఆ కర్రలు నాయేనండి అంట. నువ్వెంట కర్రలు వేస్తావు? కర్రలు తీసి రోడ్డు మీదకి ఎందుకు వస్తావు అంటే ఉప ముఖ్యమంత్రి గారి తాలూకు అయితే కర్రలు తీసుకొని వచ్చేయచ్చా? ఆ పక్కన ఎంతమంది చేతుల్లో కర్రలు ఉన్నాయండి? వీళ్ళందరి చేతుల్లో కేసులు రాశారేమన్నా పేర్లు? తాతంశెట్టి నాగేంద్ర కాదండి, కర్రలున్న ప్రతి ఒక్కడి పేరు రాయాల్సిందే. అలా మొన్న ఒకళ్ళని సపోర్ట్ చేసి తప్పట్లు కొట్టాం, ఇవాళ ఒకళ్ళు వచ్చారు, రేపు ఎవరు వస్తారో ఈ కర్రలు తీసుకొని. సో దయచేసి ఇది ప్రోత్సహించకూడదని నా ఆవేదన సార్, న్యాయవాదిగా. ఓకే, సురేష్ గారు.